శివరాత్రి వస్తున్నదంటే శివుని భక్తులంతా ఉపవాసాలు జాగారాలు చేస్తుంటారు. అయితే పూజలు చేసుడు ఎంత ముఖ్యమో రాత్రి జాగారం చేసుడు కూడా అంతే ముఖ్యం అంటారు పెద్దలు. ఇక పలక ఫోన్ వచ్చిన కాడ నుంచి చాలా మంది శివరాత్రి ఏంది దినం జాగారమే చేస్తుర్రు. శివరాత్రి నాడు అప్పట్లా గుళ్ళ కాడ కచ్చీరు కాడ దేవుళ్ళ సినిమాలు వేసేటోళ్ళు, భక్త కన్నప్ప భూ కైలాష్ అసొంటి సినిమాలు చూసుకుంటా అన్ని జాగారం చేసేటోళ్ళు. మరి శివరాత్రి దగ్గర పడ్డది కదా, మరి గుళ్ళ పొండి ఎట్లెట్లుందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. చెంబేడు నీళ్లు పోస్తే బస్, చిటికేడు బూడిది పూస్తే కుష్. ఉత్త పుణ్యానికే కోరినయన్ని ఇస్తాడు శంకరుడు అంటుంటారు. అందుకే కావచ్చు లింగమయ్యకు గట్టిగా పబ్బతి పడుతుంటారు భక్తులు. శివరాత్రికి అయితే గుళ్ళన్నీ శివయ్య నామంతో మారుమోగుతాయి. ఇప్పటికే గుళ్ళ కాడ అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిర్రు. భక్తులకు ఎసోంటి తక్లీఫ్ కావద్దని ఆఫీసర్లు రువ్వడిగా పనిచేసిర్రు. యములాడ రాజన్న గుడిని రంగురంగుల బుగ్గలతోని ముస్తాబు చేసిర్రు. ఇక అన్నేమో గాని శివయ్య భక్తులు ఒక్కొగళ్ళు ఒక్కో తీరుగా భక్తి చాటుకుంటారు. జగిత్యాలలుండే దయాకర్ అనే గీ అన్న బియ్యపు గింజ మీద శివయ్య రూపు చెక్కిండు. పరమశివునికి పరమ భక్తుడట గీ దయాకర్ అన్న. అందుకే శివరాత్రి ఆలల్లా బియ్యపు గింజనే కైలాసం చేసిండు. భూతద్దం పెట్టుకొని గుండు సూదితోని గీరి గీరి శివయ్య రూపాన్ని తీసిండు. ఎంత ముచ్చటగా ఉన్నది చూడర్రే. గిట్లా అంటే 2 ముక్కలయ్యే బియ్యం గింజ మీద శివుని బొమ్మ వేసుడంటే చిన్న ముచ్చట్నా చెప్పుర్రే. ఇగిదిట్లుంటే నల్గొండ జిల్లా మేళ్ల చెరువుల రుబ్బురోలు ఆకారంలో ఏల్సిన శివుని గుడికి భక్తులు గట్టిగానే వస్తారని ముందుగానే ఏర్పాట్లు చేసిర్రు. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా మేళ్ల చెరువుల భజనలు ఆటల పోటీలు గట్టిగానే నడుస్తాయట. ఖమ్మం జిల్లా మదిరాల సుత శివరాత్రి ఏర్పాట్లు జోరుగా నడిచినాయి. ఇగిట్లా అన్ని దిక్కుల్లా లింగమయ్య పండుగకు తీరొక్క ఏర్పాట్లు చేసిర్రు. చూడబోతే శివరాత్రి పండుగ ఇంగింత జోరుగానే నడిచేటట్టున్నది ఈసారి. ఇక మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రి జగాలగాసే జంగమయ్యకు మస్తు పాయిరం. అందుకే 101 మొక్కులు మొక్కి తీరొక్క పూజలు చేసి నీవే దిక్కని మొక్కుతుంటారు భక్తులు.